ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. మానవ జీవితంలో ఒక మనిషి జీవిత వికాసం చేసుకోవాలన్నా, సంపూర్ణంగా జీవితాన్ని జీవించాలన్నా జీవితాన్ని ఒక క్రమబద్ధంగా, అదేవిధంగా నీతితో, నియమాలతో, అదేవిధంగా సత్యంతో, ధర్మంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఒక మనిషి జీవిస్తున్నప్పుడు ఎంత హింస ఉన్నా, ఎన్ని అసత్యాలున్నా, అదేవిధంగా ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా అంతిమంగా గెలిచేది సత్యమే. అందుకే మనకి ఒక సామెత ఉంది. ఏమంటారంటే, సత్యం చెడితే సంసారం చెడుతుంది అని అంటారు. ఇక్కడ సంసారం అంటే కేవలం కుటుంబం అని కాదు. కళ్ళు తెరిచి ఈ భౌతిక ప్రపంచాన్ని మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని మనం ఒక సంసారం అని అంటారు, భవసాగరం అంటారు, లేదా భౌతిక ప్రపంచం అంటారు. సంసారం అంటే కేవలం గృహస్థు ధర్మం అని కాదు, సంసారం అంటే కేవలం కుటుంబం అని కాదు. ఇక్కడ ప్రపంచం కళ్ళు తెరిచి మనం ఏదైతే చూస్తున్నామో ఈ భౌతిక ప్రపంచాన్ని సంసారం అంటారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే సంసార చక్రం అంటారు, దుఃఖ చక్రం అంటారు, లోక చక్రం అంటారు. కాబట్టి ఈ సత్యం అనేది మనిషి జీవితాల్లో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ సంసారం కూడా చెడిపోతుంది. మనిషి జీవితం అనేది కూడా ఒక పతనానికి దారితీస్తుంది. ఎందుకు మరి సత్యం చెడితే సంసారం చెడుతుంది, అసత్యాలే ఎన్ని ఉన్నా అంతిమంగా సత్యమే జయిస్తుంది అని ఎందుకు అంటారు అనేది ఒక విశ్లేషణాత్మకంగా మనం చూసినప్పుడు, భారతదేశం అనేది పురాతన కాలం నుంచి ఒక కర్మభూమిగా, ధర్మభూమిగా, అదేవిధంగా ఎంతోమంది బుద్ధ పురుషులు, జ్ఞానులు జన్మించినటువంటి ఒక పుణ్యభూమిగా విరాజిల్లుతోంది. అదేవిధంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, విప్లవకారులు, సామాజిక కార్యకర్తలు, మానవతామూర్తులు, వీళ్ళ యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే చాలా ఆదర్శవంతంగా 10 మందికి ఒక మార్గదర్శకత్వం చూపించేలాగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ జీవితం అనేది ఒక రోల్ మోడల్ లాగా ఉంది, ఎందుకు వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉన్నారు, ఎందుకు వాళ్ళు జీవితం అనేది పరిపూర్ణ వికాసం చేసుకున్నారు, మరి అందరూ ఎలా ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మనకి 7 బిలియన్ పీపుల్ ఉంటారు. ఆ 7 బిలియన్ పీపుల్లో ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటాము, ఎంతమంది చరిత్రలో నిలబడుతున్నారు, ఎంతమంది వాళ్ళు చనిపోయినా కానీ ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు అని మనం చూస్తే చాలా తక్కువ మంది కనబడతారు. ఒక 10-20% కనబడతారు, అంతకంటే ఎక్కువ లేరు. మరి 80% మంది మనుషుల జీవితం అనేది ఎలా ఉంది అని మనం చూస్తే, భౌతిక ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేదాకా మనిషి జీవితం అనేది, అంటే సాధారణమైనటువంటి మనుషులు, ఒక కామన్ మ్యాన్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ప్రపంచంలో అంటే, చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ పెరిగేటటువంటి దశలో, అదేవిధంగా చైల్డ్హుడ్ డెసిషన్స్, తన మనస్తత్వం, తన శారీరక స్థితి, ఇదంతా చూస్తే కూడా చాలా అసత్యాలతో, అబద్ధాలతో, ఒక మాయలో, ఒక ఊహలతో జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. కానీ సత్యంతో ఉండడం అనేది మొదటి నుంచి కూడా ఆ బీజం అనేది మనిషి లోపల ఉండట్లేదు. ఎవరో ఒకళ్ళు చాలా రేర్గా అలా ఉంటారు, ఆ జన్మ సంస్కారం తీసుకొని రావడము. ఈవెన్ పుట్టాక కూడా తల్లిదండ్రి ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సత్యంతో ఉండడం, న్యాయంతో ఉండడం, ధర్మబద్ధంగా ఉండడం, అలా కొంతమంది మాత్రమే చాలా రేర్గా మనకి కనబడతారు. కానీ చాలామంది మనుషులు మనకి ఈ అసత్యాలతో జీవించే వాళ్ళు ఎక్కువ కనబడతారు. అసలు ఈ అసత్యం అనేది మనిషి జీవితంలో ఎలా ప్రవేశిస్తోంది అని అంటే, చిన్నప్పుడు పిల్లలు పెరిగేటటువంటి క్రమంలో తల్లిదండ్రి కూడా చాలా అసత్యాలతో వాళ్ళని పెంచుతారు.
ఎలా అసత్యాలతో పెంచుతారు అంటే వాళ్ళకి లేనిపోని భయాలు, లేనిపోని ఊహలు, లేనిపోని కల్పనలు. అదేవిధంగా ఏదైనా చిన్నపిల్లలు జనరల్గా సత్యానికి దగ్గర ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. కానీ కొన్ని విషయాలు పిల్లలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినప్పుడు లేదా దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా అడిగినప్పుడు తల్లిదండ్రి దాచేస్తారు. రహస్యాన్ని రహస్యంలాగా పెట్టేస్తారు, కానీ సత్యం అనేది బయటికి రానియరు. జనరల్గా చిన్నపిల్లలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఏదైనా సంఘటన వాళ్ళు చూసినప్పుడు దానికోసం ఒక విశ్లేషణ కోరుకుంటారు. అంటే ఒక విధంగా ఏదైనా మరణాన్ని చూసినప్పుడు లేదా ఎవరైనా ఒక హింస చూసినప్పుడు లేదంటే ఏదైనా అట్రాసిటీస్ చూసినప్పుడు ఏదైనా గొడవలు చూసినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు తల్లిదండ్రి కప్పిపుచ్చేస్తారు. ఎస్పెషల్లీ మరణాన్ని కంప్లీట్గా దాచేస్తారు. పిల్లలు చిన్నప్పుడు ఎవరైనా వాడలో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడ వెళ్తుంటే కూడా తల్లిదండ్రి ఆపేస్తారు. ఎందుకంటే ఆ శవాన్ని చూస్తే ఏమవుతుందో, మళ్ళీ వీళ్ళ మీద దాని ప్రభావం ఎలా పడుతుందో, వీళ్ళ జీవితం ఏమైపోతుందో అని చెప్పి అసలు సత్యాన్ని కంప్లీట్గా మరుగున పడేస్తారు. ఇంకా జీవితంలో చెప్పాలంటే ఒక ప్రలోభాలు ఇవ్వడము లేదంటే తెలియకుండానే వాళ్ళు ఒక అసత్య మార్గాల్లో పెంచుతూ ఉంటారు. అంటే ఒక విత్తనం అనేది టోటల్గా విషపూరితం అయిపోయింది. ఇంకా చెట్టు అనేది సంపూర్ణంగా ఎదగట్లేదు సామాజికంగా మనం తీసుకుంటే. ఇలా చాలామంది మనుషులు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ అసత్యాలతో ఈ అబద్ధాలతో జీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి తల్లిదండ్రుల పెంపకం, రెండవది సామాజిక స్థితిగతులు, మూడవది ఏంటంటే వాళ్ళు పెరిగేటటువంటి వాతావరణం, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి మనుషులు. అంటే ఇప్పుడు అసత్యవాదులు మన చుట్టూ ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం లేని వాళ్ళు, ఒక అసంగత్యమైన జీవితాన్ని లేని వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు మన మీద ఆ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం పడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం కూడా అసత్య మార్గాల్లోనే వెళ్తూ ఉంటాం. అసలు జీవిత సత్యం ఏంటి, పదార్థ సత్యం ఏంటి, అదేవిధంగా ఈ ప్రపంచం యొక్క సత్యం ఏంటి, మన లోపల ఉండే అంతర్ సత్యం ఏంటి? సత్యాన్ని మనము డివైడ్ చేసినప్పుడు ఆంశిక సత్యం ఉంటుంది, పదార్థ సత్యం ఉంటుంది, తర్వాత శరీర సత్యం ఉంటుంది, జీవిత సత్యం ఉంటుంది, అండ్ అదేవిధంగా పారమార్థిక సత్యం ఉంటుంది. కాబట్టి సత్యంతో జీవించడము అంటే కేవలము అబద్ధం ఆడకుండా ఉండడము, దొంగతనం చేయకుండా ఉండడము, లేదంటే రకరకాల నెగిటివిటీస్కి ప్రలోభపడకుండా ఉండడం అనేది ఒక డైమెన్షన్ అయినప్పుడు, మనము ఉన్నది ఉన్నట్టుగా యథార్థాన్ని స్వీకరించడం, నిష్పక్షపాతంగా ఒక స్థితిని చూడడం, నిష్పక్షపాతంగా ఒక మనిషిని చూడడం, ఒక స్థితిని చూడడం, ఒక సంఘటనని చూడడం, ఒక విధంగా చెప్పాలంటే సమ్యక్ దృష్టితో జీవించడం. ఈ సమ్యక్ దృష్టితో ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఏమవుతుందంటే జీవితం అనేది చాలా ఫలవంతంగా ఉంటుంది. అంటే వాస్తవానికి, మాయకి, భ్రమలకి, ఊహలకి, కల్పనలకి దూరంగా ఉంటూ వాస్తవాన్ని కళ్ళతో చూస్తూ దాని వెనకాల ఉండేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన దృష్టి అనేది ఒక సమ్యక్ రూపంలో వచ్చేస్తుంది. కానీ భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మెజారిటీ పీపుల్ ఎలా జీవిస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే అసత్యాలతోనే ఎక్కువ జీవిస్తారు. అంటే మనం సత్యంతో జీవిస్తే, నీతి నియమాలతో ఉంటే, లేదంటే మనం ధర్మబద్ధంగా ఉంటే ఇలాంటి ప్రపంచంలో మనం జీవించడం కష్టమని అనుకుంటారు. కానీ అసత్యాలతో జీవించినప్పుడు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఎంత దుఃఖం వస్తుందని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక అబద్ధం మాట్లాడినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కానీ ఒకసారి కొంచెం కష్టమైన సత్యం మాట్లాడితే ఆ విషయం అక్కడ సమస్య పోతుంది. ఇప్పుడు అసత్యాలతో ఒక మనిషి జీవించినప్పుడు, అధర్మంతో జీవించినప్పుడు, అన్యాయంతో జీవించినప్పుడు లేదా అహింసతో జీవించినప్పుడు జీవితం అనేది చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. వాళ్ళకి ప్రశాంతత ఉండదు, శాంతి ఉండదు, తర్వాత సంతృప్తి ఉండదు, జీవితంలో ఒక ఎదుగుదల ఉండదు. అందుకే మనకి పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ సత్యం అనేది మనిషి లోపల ఎప్పుడైతే వెళ్ళిపోతుందో రకరకాల సమస్యలు వస్తాయి.
కుటుంబ సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి, తర్వాత ఈ సంబంధ బాంధవ్యాల్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, అనేక రకాల డిస్క్రిమినేషన్స్ వస్తాయి, మనిషి జీవితంలో అనేక రకాల దుఃఖాలు వస్తాయి. కాబట్టి కష్టమైన నష్టమైన మనిషి సత్యమే మాట్లాడాలి అని అంటారు. ఎందుకంటే సత్యం మాట్లాడితే ఏమవుతుంది అంటే మీ లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత మీరు దేనికి భయపడరు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సత్యం మాట్లాడినప్పుడు తెలియకుండానే మన లోపల శక్తి వికాసం జరుగుతుంది. అసత్యం మాట్లాడినప్పుడు శక్తి అనేది కుచించుకుపోతుంది. అబద్ధం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా శక్తి అనేది ఒక నిర్జీవం అయిపోతుంది, మనిషి సంకుచితం అయిపోతాడు. ఒక విధంగా చెప్పాలంటే కపటి అయిపోతాడు, హిపోక్రేట్ అయిపోతాడు. హిపోక్రసీ అనేది అది ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి అంటే టోటల్గా రిలేషన్షిప్స్లో ఇవాళ రేపు మన కుటుంబ సమస్యలతో బాధపడేవాళ్ళు, ఈ శారీరక మానసిక స్థితుల్లో బాధపడేవాళ్ళు, సామాజికంగా బాధపడే వాళ్ళంతా ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ హిపోక్రసీ. అంటే కపటం, లోపల ఒకటి బయట ఒకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆచరించేది ఒకటి కనబడేది ఒకటి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు లైఫ్ డిస్టర్బ్ అవ్వడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా డిస్టర్బ్ చేస్తారు. టోటల్గా ఒక వ్యక్తి ఇలా ఉండడం వల్ల అతని యొక్క ప్రభావం అనేది కంప్లీట్గా ఆ కుటుంబం మీదే కాకుండా సమాజం మీద కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది సమాజం మీద అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి బయటికి వస్తున్నాడు అంటే అతను మంచివాడైతే అతని ప్రభావం మంచిగా పడుతుంది సమాజం మీద, అతను చెడ్డవాడైతే చెడు ప్రభావం పడుతుంది. అంటే ఒక వ్యక్తి సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో తను ఉన్నతంగా ఎదిగినప్పుడు, ఒక ఉన్నతమైన దశకి వెళ్ళినప్పుడు కొన్ని లక్షల మందిని, వేల మందిని ప్రభావితం చేస్తాడు. అదే వ్యక్తి చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడు అంతే మందిని చెడుగా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉంటున్నాము, మన జీవితం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఈ సమాజం అనేది, మన చుట్టూ ఉండే పరిస్థితులు అనేవి, ఈవెన్ మన కుటుంబం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే సొసైటీ, సమాజం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీ ప్రతిబింబం. మీరు ఎలాగైతే ఉంటారో మీ రెప్లికా అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ప్రతి మనిషి లోపల అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. జనరల్గా మనసు అనేది భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు రకరకాలుగా ప్రలోభపడుతూ ఉంటుంది. ఈ ప్రలోభపడ్డప్పుడు మన లోపల నెగిటివిటీస్ ఎప్పుడైతే మన లోపల ఉత్పన్నం అవుతాయో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము నెగిటివిటీ వైపు వెళ్ళిపోతాం. నెగిటివిటీ వైపు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే సహజంగా మనం ప్రభావితం అవ్వడమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ఆ నెగిటివిటీతో మనం ప్రభావితం చేస్తాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైతే మనము ఎదుటి వాళ్ళకి పంచుతామో, ఏదైతే మనం ఎదుటి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తామో, ఏదైతే సొసైటీకి మనం కాంట్రిబ్యూట్ చేస్తామో అది మళ్ళీ తిరిగి మన వైపు వస్తుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇది విశ్వం యొక్క నియమం, ఇది ఒక ప్రపంచం యొక్క నియమం. ఇది భౌతిక ప్రపంచంలో ఒక మనిషి ఎలా జీవిస్తున్నాడు దాని రెప్లికా అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లోపల కోపం ఉందనుకోండి, ఆ కోపం మనకు ప్రతిబింబిస్తూ ఉంటుంది, మన చుట్టూ అలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈర్ష, ద్వేషము, మదమాశ్చర్యాలు, అహంకారం, అజ్ఞానం, మూర్ఛ, ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఏదైతే ప్రదర్శిస్తున్నామో అలాంటి వైబ్రేషన్స్ మన చుట్టూ ఉండడం వల్ల తిరిగి మన 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 దగ్గరకు వచ్చేటటువంటి వ్యక్తులు కానీ, మనకి తారసపడే వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళే మనకు తారసపడతారు, అంతేగాని మంచి వాళ్ళు తారసపడరు. ఎందుకంటే ఈ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏంటి, మనం కళ్ళు తెరిచి చూసే ప్రపంచం ఏంటి అంటే మన మనసు యొక్క ప్రతిబింబం. మనం ఎలా ప్రపంచాన్ని చూస్తున్నామో అదేవిధంగా ప్రపంచం మనకు కనబడుతుంది. మనం మంచి దృష్టితో చూసినప్పుడు ప్రపంచం మంచి కనబడుతుంది, చెడు దృష్టితో చూసినప్పుడు చెడు కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచం అనేది మన యొక్క రెప్లికా, మన మనసు యొక్క ప్రతిబింబం. భౌతిక ప్రపంచం అనేది మనం దాన్ని ఎలా చూస్తున్నాము, ఎలా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాము దాన్ని బట్టి మనకి ప్రపంచం కనబడుతుంది, మనుషులు కనబడతారు, పరిస్థితులు కనబడతాయి. కాబట్టి ఇక్కడ ఎందుకు సత్యంతో ఉండాలి, ఎందుకు ధర్మంతో ఉండాలి, ఎందుకు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని ఎందుకు అలవర్చుకోవాలి అని ఎందుకు చెప్తారంటే
ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు లైఫ్ స్పాన్ 100 ఇయర్స్. ఈ 100 సంవత్సరాల జీవితంలో జీవితం అనేది ఒక దశలో ముందుకు పోతున్నటువంటి క్రమంలో, మనం ఎదుగుతున్నటువంటి క్రమంలో శరీరం ఎదుగుతూ ఉంటుంది, మనసు ఎదుగుతూ ఉంటుంది, బుద్ధి వికాసం జరుగుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా జీవిత వికాసం జరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది మనుషులకి కేవలం శారీరక వికాసం, మానసిక వికాసమే జరుగుతుంది, కానీ బుద్ధి వికాసం, హృదయ వికాసం జరగదు. ఎందుకంటే ఈ బుద్ధి హృదయ వికాసం జరగనందువల్ల ఏం జరుగుతుందంటే మనిషి రూపంలో ఉన్న జంతువులాగా మనుషులు జీవిస్తున్నారు, కానీ మనిషిలాగా జీవించట్లేదు. ఎందుకు జీవించట్లేదు మనిషిలాగా అంటే రూపంలో మనిషిలాగా ఉన్నారు, కానీ స్వభావం మనిషిలాగా లేదు. జంతువులాగా, రాక్షసులాగా రకరకాల ప్రవృత్తులతో, రకరకాల నెగిటివిటీస్తో జీవిస్తున్నారు. అంటే మనిషి అనేటటువంటి ఒక మాస్క్ వేసుకొని జీవిస్తున్నారు, కానీ వాళ్ళ స్వభావం అనేది మనిషిలాగా లేదు. ఎందుకు లేదు మనిషిలాగా అంటే అసలు మనిషికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ఏంటి, మనిషికి ఉండేటటువంటి ఆ క్యారెక్టర్స్ ఏంటి అని మనం ఒకసారి తీసుకుంటే, మనిషి అనేవాళ్ళు హృదయంతో జీవించాలి, ప్రేమతో జీవించాలి, కరుణతో జీవించాలి, మానవత్వంతో జీవించాలి, తర్వాత భూతదయ. ఈ క్వాలిటీస్ అన్నీ ఏ వ్యక్తి లోపలైతే ఉంటాయో వాళ్ళు పరిపూర్ణంగా మనిషిలాగా జీవిస్తారు. ఈ క్వాలిటీస్ ఎవరి లోపలైతే ఉండవో వాళ్ళు మనిషి రూపంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్వభావం అనేది జంతు స్వభావంగా ఉంటుంది. అసలు జంతువుల యొక్క స్వభావం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే క్రూరంగా ఉండడం, అహింసతో ఉండడం, తర్వాత ఎదుటి వాళ్ళది లాక్కోవడం, ఎదుటి వాళ్ళని చంపేయడం, తర్వాత తను బ్రతకడం కోసం వేరే వాళ్ళని హింసించడం, ఇవన్నీ క్వాలిటీస్ మనిషి లక్షణాలు కాదు, ఇది జంతు లక్షణాలు. ఇప్పుడు క్రూర మృగాలు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి, ఇవన్నీ ఎలా జీవిస్తాయి? వాటి ఆహారం కోసము, అవి బ్రతకడం కోసము అనేక రకాల జీవరాశులని హింసించి జీవిస్తాయి. ఓకే, అది జంతువు, దానికి విచక్షణ లేదు, దాని లైఫ్ అనేది అలా డిజైన్ చేయబడింది ప్రకృతిలో. ఎందుకంటే మనిషి జీవితానికి జంతువు జీవితానికి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే జంతువులకి మనసు అనేది ఉండదు, ఆలోచన శక్తి ఉండదు, వాటికి బుద్ధి ఉండదు, విచక్షణ ఉండదు. అందుకే జంతువుల జీవితాన్ని ప్రకృతి ఏం చేసిందంటే తన చేతుల్లో పెట్టుకుంది, వాటికి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ జంతువుని మీరు తీసుకున్నా అది పుట్టినప్పుడు ఎలా ఉంటుందో, పెరిగేటప్పుడు ఎలా ఉంటుందో, ఆఖరికి చనిపోయేటప్పుడు దాని స్వభావం అలాగే ఉంటుంది, అది మారదు. ఏ జంతువునైనా తీసుకోండి మీరు, సాధు జంతువు అయినా, క్రూర మృగమైనా, ఏదైనా ఎలాంటి జీవులైనా తీసుకోండి ఎక్సెప్ట్ మనిషి. ఇతర జీవరాశులు అన్నీ కూడా ప్రకృతి వాటి యొక్క జీవితాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. ప్రకృతి చెప్పినట్టు సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా వాటి స్వభావంతో అవి జీవిస్తాయి. కానీ మనిషికి అలా కాదు, మనిషి జీవితం అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకు మనిషి జీవితం భిన్నంగా ఉంటుందంటే మనిషి జీవితంలో తను ఎదుగుతున్నటువంటి క్రమంలో, అంటే మనిషి శరీరం కానీ, తన మనస్సు కానీ, తర్వాత తన లోపల ఉండే బుద్ధి కానీ, బుద్ధి వికాసం అయితేనేమి, విచక్షణ కానీ, ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే ఆలోచన శక్తి, బుద్ధి వికాసము, ఈ హృదయ వికాసం ఎప్పుడైతే మనిషి లోపల జరుగుతుందో అప్పుడు మనిషి పరిపూర్ణంగా మనిషిలాగా మారుతాడు. కానీ మెజారిటీ పీపుల్ని మనం చూస్తుంటే, భౌతిక ప్రపంచంలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం, మెజారిటీ పీపుల్ చూస్తుంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మనిషి రూపంలో ఉండేటటువంటి జంతువులాగా జీవిస్తున్నారు, కానీ మనిషిలాగా జీవించట్లేదు. అసలు మనిషిలో ఉండేటటువంటి ఒక్క లక్షణం కూడా మనిషిలో లేదు. అసలు మనిషి లక్షణాలతో జీవించే వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉంటారంటే ఒక 10%, 15% ఉంటారు. మిగతా 85% అంతా కూడా వీళ్ళు మనిషి రూపంలో ఉండే రాక్షసులాగా, మనిషి రూపంలో ఉండే జంతువులాగా జీవిస్తున్నారు. ఎందుకు జీవిస్తున్నారు అంటే వీళ్ళ లోపల కేవలం శారీరక వికాసము, మానసిక వికాసం జరిగిందే కానీ హృదయ వికాసం జరగలేదు, తర్వాత ఆత్మీయ వికాసం జరగలేదు. అదేవిధంగా మనిషి జీవిత వికాసం అనేది సంపూర్ణంగా జరగలేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి సమాజంలో, అనేక రకాల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి.
కుటుంబాలు సరిగా లేవు, స్త్రీ పురుషుల మధ్యలో సంబంధాలు సరిగా లేవు, తర్వాత పిల్లల పెంపకం సరిగా లేదు, సమాజంలో రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఎన్నో మనం చూస్తున్నాం భౌతిక ప్రపంచంలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బేసిక్గా ఏంటి, దీని మూల కారణం ఏంటంటే మనిషిలాగా జీవించట్లేదు. మనిషి భూమి మీద పుట్టింది దైవత్వాన్ని అందుకోవడం కోసమే, కానీ మనిషిలాగా జీవించట్లేదు. ఇది పెద్ద డ్రాబ్యాక్. అసలు ఇది మనిషి యొక్క అస్తిత్వానికి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అంధకారమైనటువంటి స్థితి. మనిషి అస్తిత్వానికి ఇది ఒక అంధకారమైనటువంటి స్థితి. ఎందుకు మనిషి అస్తిత్వానికి అంధకార స్థితి అంటే ఒక మనిషిలాగా పుట్టి మనిషిలాగా జీవించలేకపోతున్నారు అంటే ఇది ఎంత పెద్ద అజ్ఞానం, ఎంత పెద్ద అంధకారం, ఇది ఎంత పెద్ద మూర్ఛ. ఇప్పుడు ఒక సింహం ఉంది, ఒక పులి ఉంది, లేదా ఇంకా ఇతర జీవరాశులు ఉంటాయి. ఒక సింహంలాగా కరెక్ట్గా దాని స్వభావంతో జీవిస్తుంది, ఒక పులిలాగా జీవిస్తుంది, ఒక కుక్కలాగా జీవిస్తుంది, కానీ మనిషిలాగా జీవించట్లేదు. ఎందుకు ఇది జరుగుతోంది అంటే మనిషి జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇటు జంతు ప్రపంచానికి, అటు ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క దైవిక ప్రపంచం అంటే నథింగ్ బట్ ఒక విధంగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు జ్ఞానులు కానీ బుద్ధ పురుషులు కానీ ఒక శక్తి వికాసం చేసుకొని, ఒక మానవీయ వికాసం చేసుకొని, అదేవిధంగా బుద్ధి వికాసం చేసుకొని ఎవరైతే సమాజానికి తర్వాత ప్రపంచానికి ఉపయోగపడే మనుషులు ఎలాగైతే జీవిస్తున్నారో ఆ లైఫ్ స్టైల్కి తర్వాత జంతు ప్రపంచానికి మధ్యలో మనిషి జీవితం అనేది ఒక జంక్షన్ లాగా ఉంటుంది. ఇలా అసత్యాలతో, అబద్ధాలతో, అవినీతితో, మోసాలతో జీవించే వాళ్ళంతా సుఖంగా, శాంతిగా లేరు, సంతృప్తిగా లేరు, ఆనందంగా లేరు. వీళ్ళు చేసినటువంటి తప్పులు అది మనసు మీద ప్రభావితం చూపించినప్పుడు మనసునే చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులన్నీ గందరగోళంగా ఉంటాయి. దీన్ని మర్చిపోవడానికి వీళ్ళు ఏం చేస్తారు? ఆల్కహాల్ ఎడిక్షన్కి వెళ్ళిపోవడం, డ్రగ్ ఎడిక్షన్కి వెళ్ళిపోవడం, రకరకాల ఈ ఇంటాక్సికెంట్స్ తీసుకోవడం, ఆ ఇంటాక్సికెంట్స్ తీసుకొని, ఆ డ్రగ్స్ తీసుకొని, ఆల్కహాల్ తీసుకొని మూర్ఛలో పడిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఈ మనిషి రూపంలో ఉండేటటువంటి ఈ వ్యక్తి మళ్ళీ జంతువుల్లాగా అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక మూర్ఛలోకి వెళ్ళిపోవడం, కంప్లీట్గా ఒక జంతు స్వభావానికి వెళ్ళిపోవడం అది చేస్తున్నారు. అంటే ఎందుకు ఇన్ని రకాల ఇంటాక్సికెంట్స్ ప్రపంచంలో తీసుకొని మనిషి మూర్ఛలో ఎందుకు జీవిస్తున్నాడు అంటే మనిషి ఉంటే కంప్లీట్గా మనిషిలాగా ఉండాలి, లేదంటే ఒక దిగజారిపోవడం అంటూ స్టార్ట్ చేస్తే జంతు ప్రపంచానికి వెళ్ళిపోతాడు. ఒక హయ్యెస్ట్ రేంజ్కి వెళ్ళిపోతే ఈ మనిషి ఒక దైవత్వాన్ని అందుకుంటాడు, అంటే ఒక జ్ఞానిలాగా, ఒక సత్పురుషుడిలాగా ప్రపంచంలో నిలబడతాడు. కాబట్టి ఇటు ఒక దైవికమైనటువంటి స్థితికి, అదేవిధంగా ఇటు జంతు లోకానికి మనిషి మధ్యస్థంగా ఉంటాడు. ఎందుకు మధ్యస్థంగా ఉన్నాడు అంటే ఇక్కడ జీవిత సత్యం అనేది అర్థం కావట్లేదు, తర్వాత లైఫ్ అంటే అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనిషి జీవితం అంటే పరిపూర్ణంగా అర్థం కావాలంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒకటి శక్తి వికాసం జరగాలి, తర్వాత మానవతా వికాసం జరగాలి, మనిషిలాగా జీవించాలి. మనిషిలాగా జీవించాలంటే కేవలం భౌతికంగా పరివర్తనలు వస్తే ఏం జరగదు, ఆంతరంగిక పరివర్తనలు రావాలి, మనిషి లోపల మార్పు అనేది రావాలి. రూపంలో మనిషిలాగా ఉన్నటువంటి వ్యక్తి స్వభావంలో కూడా మనిషిలాగా రావాలంటే తప్పకుండా ఒక వ్యక్తి తన లోపల ఉండేటటువంటి బుద్ధి వికాసం, ఆలోచన విధానం, తర్వాత తన లోపల ఉండే చెడు లక్షణాలు ఇవన్నీ తీసేసుకొని ఒక సత్యంతో, ధర్మంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, అండ్ అదేవిధంగా ఒక మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే తప్పకుండా శరీరము, మనసు, హృదయ పరిధి దాటి తన లోపల ఉండే శక్తిని వికాసం చేసుకోవాలి. శక్తి వికాసం ఎలా జరుగుతుంది? సింపుల్గా చెప్పాలంటే శక్తి వికాసం జరగాలంటే ఒకటి సత్యంతో జీవించడం, రెండవది ధైర్యంతో జీవించడం, మూడవది ఒక ధర్మంతో జీవించడం, తర్వాత నీతి నియమాలతో జీవించడం. ఎప్పుడైతే సత్యము, ధర్మము, నీతి నియమాలతో, శీలంతో మనిషి ఎప్పుడైతే జీవిస్తాడో వాళ్ళు ఏ సాధన చేయకపోయినా పర్లేదు, వాళ్ళ లోపల శక్తి వికాసం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ శక్తి వికాసం చేసుకొని సత్యంతో అనుసంధానమై జీవిస్తామో అప్పుడు
మనిషి యొక్క పర్సనల్ లైఫ్ అనేది, అదేవిధంగా వాళ్ళ కుటుంబ జీవితమైనా కానీ, స్వయం యొక్క జీవితమైనా కానీ, దాని తర్వాత సామాజిక జీవితం కానీ చాలా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ సత్యంతో అనుసంధానమై జీవించడం అనేది ఒక వ్యక్తి అలవాటు చేసుకుంటే అప్పుడు లైఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అందుకే మనిషి జీవితం అనేది వచ్చాక, మానవ జన్మ వచ్చాక మనిషి ఉన్నతమైన దశకు వెళ్ళాలి, కానీ మళ్ళీ అధపాతాళానికి దిగిపోవద్దు. మనిషిలాగా పుట్టి జంతువులాగా జీవించద్దు, మనిషిలాగా పుట్టి ఒక పురుగులాగా బతకద్దు, మనిషిలాగా పుట్టి ఒక రాక్షసులాగా బతకద్దు. మనిషి మనిషిలాగా జీవించాలి. సో ఏ ధర్మగ్రంథమైనా, ఏ శాస్త్రమైనా, ఏ మహానుభావుడైనా, ఏ సత్పురుషుడైనా ఏం చెప్పాడు? అసలు ఈ సాధనలు, ఈ ఆధ్యాత్మికం, తర్వాత రకరకాలైనటువంటి ఈ కర్మయోగాలు, ఈ యోగాలు ఇవన్నీ ఎందుకంటే మనిషిని మనిషిలాగా మార్చడానికి ఈ సాధనలన్నీ వచ్చాయి. కాబట్టి తప్పకుండా మనిషి తన లోపల పరివర్తన జరగాలి, మార్పు అనేది జరగాలి, ఒక రూపాంతరం జరిగి కేవలము శారీరక మానసిక వికాసం, శాస్త్ర విజ్ఞాన వికాసము జరిగితే సరిపోదు. తప్పకుండా హృదయ వికాసం జరగాలి, అదేవిధంగా శక్తి వికాసం జరగాలి. దీనికోసం ప్రతి వాళ్ళు ఆలోచించాలి, సత్యంతో జీవించాలి. ఎందుకంటే సత్యం చెడిపోతే లైఫ్ మొత్తం చెడిపోతుంది. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద స్టేటస్ ఉన్నా, మీరు ప్రపంచాన్ని వెళ్ళినా సరే, సత్యం అనేది లైఫ్లో లేకపోతే అంతిమంగా లైఫ్ అనేది ఒక అధమ లోకాలకు వెళ్ళిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు దిగజారిపోతారు మీ లైఫ్లో. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, స్టేటస్ ఉండొచ్చు, పొజిషన్ ఉండొచ్చు, కానీ లైఫ్ అనేది సంతృప్తిగా ఉండదు, ఫ్రూట్ఫుల్గా ఉండదు. ఈవెన్ మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా మీ డబ్బు చూసి, మీ స్టేటస్ చూసి మీకు రెస్పెక్ట్ ఇస్తారేమో, కానీ మీ వెనకాల తిట్టుకుంటారు. కాబట్టి ఒక మనిషి జీవితం అనేది ఒక ఫలవంతంగా ఉంది అని మనం ఎలా చెప్తాము? మన ముందు కానీ మన వెనకాల కానీ ఒకే రకంగా మాట్లాడుకోవాలి. మన ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, మన డబ్బు చూసి, మన స్టేటస్ చూసి మనతో ఫ్రెండ్షిప్ చేయడం కాదు. మన లోపల మంచితనాన్ని చూసి, మన లోపల ఉండే సత్యాన్ని చూసి, మనలో మన ప్రవర్తన చూసి, మన లోపల ప్రేమతత్వాన్ని చూసి మనతో స్నేహం చేయాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సత్యంతో ఉండాలి. సత్యంతో ఉన్నప్పుడు కుటుంబం బాగుంటుంది, సంసారం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అందుకే శీలము, క్యారెక్టర్ బిల్డింగ్ తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా ఒక జీవితాన్ని ఒక ఫలవంతంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కేవలము భౌతిక ప్రపంచంలో జీవించడమే కాకుండా మనిషి స్వాధీనం చేయాలి, స్వయంతో జీవించాలి, తన లోపల ఉండేటటువంటి తత్వంతో జీవించాలి, తన జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకున్నప్పుడు జీవితం అనేది ఒక ఫలవంతంగా ఉంటుంది. రేపు మరణం అనేది వచ్చినప్పుడు కూడా మరణం కూడా చాలా ఆనందంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక మనిషి భౌతిక ప్రపంచంలో జీవించి తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాక కూడా కనీసం ఒక 50 సంవత్సరాలన్నా ఆ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అది చెడుగా కాదు, మంచిగా చెప్పుకోవాలి. సో కాబట్టి మనం మనిషిని పుట్టాము అంటే జనరల్గా ఏం చెప్తారంటే ప్రతి మనిషి భూమి మీద ఒక కారణంతో జన్మిస్తాడు, ఒక పర్పస్తో జీవిస్తాడు. ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత దాన్ని సాధించాలి. బ్రతుకున్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని ప్రపంచానికి అందించుకోవాలి. అప్పుడు ప్రతి మనిషి కూడా కారణ జన్ముడు అవుతాడు, ప్రతి మనిషి అవతార పురుషుడు అవుతాడు. కాబట్టి జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని జీవించండి, సత్యంతో అనుసంధానం కాండి, ధర్మబద్ధంగా జీవించండి, నీతితో జీవించండి. జీవితం చాలా బాగుంటుంది. లైఫ్ అనేది ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.